వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఇప్పటికీ సర్పంచులు ప్రథమ పౌరుడు సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి చూస్తున్నా. మిగతా సర్పంచులు అయితే ఆర్థిక భారాన్ని మోస్తూ వాళ్ళు పెండింగ్ బిల్లు చెల్లించాలని అనేక పోరాటాలు చేస్తున్నాం. ప్రస్తుతం మనమైతే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా సర్పంచ్ జేఏసీ అధ్యక్షులు కరుణాకర్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. వాళ్ళు పోరాటాన్ని ఎలా కొనసాగిస్తున్నారు. అన్న నమస్తే, చెప్పండి, మీ సర్పంచ్ల తరఫున పోరాటాన్ని ఎలా కొనసాగిస్తున్నారు? మేము సర్పంచులందరం కూడా శాంతియుతంగా ఈ యొక్క ప్రభుత్వానికి ఎంపీడీఓ నుంచి అదేవిధంగా కలెక్టర్ వరకు ఎమ్మెల్యే నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ వరకు కూడా సర్పంచులందరం కూడా మేము ఒక 5 సంవత్సరాలు ఒక గ్రామంలో శాంతి భద్రతలను మేము కంట్రోల్ చేసినటువంటి వ్యక్తులం. విద్వేషాలకు పోకుండా శాంతియుతంగా ఒక సమస్యను ఎట్లా పరిష్కారం చేయాలనేటువంటి జ్ఞానం కలిగినటువంటి అనుభవం కలిగినటువంటి సర్పంచులం కాబట్టి మేము విద్వేషాలకు పోకుండా శాంతియుతంగా మా సమస్యకు పరిష్కారం చూపెట్టాలని చెప్పేసి మేము ఎంపీడీఓ నుంచి కలెక్టర్ వరకు ఎమ్మెల్యే నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు అదేవిధంగా గవర్నర్ వరకు కూడా మేము వినతి పత్రాలు మొదటి దశలో ఇవ్వడం జరిగింది. అయినా కూడా దాదాపుగా అట్లా వినతి పత్రాలు ఇచ్చుకుంటూ ఒక 4 నుంచి 5 నెలలు సమయం గడిచిపోయింది. అయినా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. తర్వాత మేము ఏం ఆలోచించినామంటే సరే ఇంకొక స్టెప్ ముందుకేద్దాం, మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ బిల్లులు ఎప్పటి నుండి పెండింగ్ ఉన్నాయి? ఇప్పుడు ప్రభుత్వం అయితే ఇప్పుడు మారింది, ఒక 1 ఇయర్ నుండి అయితే కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు మీకు పెండింగ్ బిల్లులు ఏ ప్రభుత్వం నుండి పెండింగ్లో ఉన్నాయి? కాంగ్రెస్ నుండి ఉన్నాయా, గత బీఆర్ఎస్ నుండి ఉన్నాయా? అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఉన్న పెండింగ్ బిల్లులు వాస్తవమే. 2023 ఏప్రిల్ నుంచి ఎక్కువ మొత్తంలో పెండింగ్ బిల్లులు ఉండడం జరిగింది. అయితే పెండింగ్ బిల్లులు ఉన్న తర్వాత సర్పంచులు మేము ఏం ఆలోచించినామంటే అప్పటికి ప్రభుత్వం ఈ కాల పరిధి అయిపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళు ఎక్కువ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కువ ప్రొసీడింగ్స్ ఇవ్వడం వల్ల మేము కూడా ఏంటంటే గ్రామం ఎక్కువ అభివృద్ధి చేయాలి, మాకు ప్రొసీడింగ్స్ ఇస్తున్నారు అని చెప్పేసి మేము అభివృద్ధి చేసినాం. అంటే నిధులు లేకుండా మీ సొంత నిధులతోటి? లేదు, వాస్తవానికి మాకు ప్రొసీడింగ్స్ ఇస్తేనే పనులు చేసిన, అంటే ప్రొసీడింగ్ పేపర్ ఇచ్చేసారు. దాని ద్వారా మేము పనులు చేసేసినాం. పనులు చేసిన తర్వాత ఈ గవర్నమెంట్ వస్తుంది అనుకున్నాం. కానీ అనూహ్యంగా ఈ గవర్నమెంట్ పోయి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్ల అంటే ఏప్రిల్ నుంచి ఒక 6 మంత్స్ వరకు పెండింగ్ ఉన్నమాట వాస్తవమే. ఆ తర్వాత ఎన్నికల కోడ్, ఆ తర్వాత ఈ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడం వల్ల ఇట్లా మాకు ఒక 1 ఇయర్ గడిచిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం, అంటే 2 సంవత్సరాల నుంచి సర్పంచ్ పెండింగ్ బిల్లులు. అంటే ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి, ఇప్పుడు గత ప్రభుత్వ బిల్లులు కాబట్టి, ఇప్పుడు కొత్త ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వం దగ్గరికి వెళ్తున్నారు బిల్లులు చెల్లించమని. ఇందులో ఏమైనా సమస్యలు ఉన్నాయా? అంటే వాస్తవానికి ఇప్పుడు ఉన్నటువంటి అధికారులను కానీ ప్రభుత్వాన్ని కానీ అడిగిన సందర్భంలో మీరు బీఆర్ఎస్ అధికారం ఉన్నటువంటి చేసిన పనులు వాళ్ళు ఆ కాలంలో చెల్లించలేదు, ఇప్పుడు మమ్మల్ని వచ్చి అడిగేదేంది చేసేదేంది చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంటున్నది. సరే మేమేమంటున్నామంటే ఈ ప్రభుత్వమైనా ఇంకే ప్రభుత్వమైనా గతంలో రాబోయే ప్రభుత్వాలైనా ఏవైనా కూడా అవి ప్రజల కోసమే ఉన్నది. సర్పంచులమైనా మేము కూడా ప్రజల కోసమే ఉన్నాం. అంటే మేము ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగత ఆస్తులను నిర్మించలేదు. మేము ప్రజల కోసం అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ఏవైతే ఇచ్చారో మాకు ఏవైతే జీవాలు పాస్ చేశారో దానికి అనుగుణంగానే పని చేసినాం తప్పించి ఇంకా వేరే ఉద్దేశం కాదు. సో ఆ మాట అనడంలో అసలు అర్థమే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిపాలించినప్పుడు ఉన్న అప్పులు కూడా ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం కట్టింది, అది కంటిన్యూస్ ప్రాసెస్లో వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయింది. ఇప్పుడు ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. బీఆర్ఎస్ తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో, అంటే రాష్ట్రంలో అధికారాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ ప్రజల కోసం, అంటే ఏ పార్టీ ఉన్నా ప్రజల కోసమే కాబట్టి మేము కూడా చేసింది ప్రజల అభివృద్ధి కోసం కాబట్టి గత ప్రభుత్వంలో చేసింది ఇప్పుడు మేము ఎందుకు వేయాలంటున్న ఆలోచన మాత్రం ఇది సరైనది కాదు. ఎందుకు సరైనది కాదని కూడా మేము అంటున్నామంటే గత ప్రభుత్వంలో 1000 కోట్లతోని రాష్ట్ర సచివాలయాన్ని నిర్మించడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా జిల్లా సమీకృత కార్యాలయాలను కూడా 100 కోట్లతోని నిర్మించడం జరిగింది. మరి ఇప్పుడున్న అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఇప్పుడు మమ్మల్ని ఏ విధంగా అయితే క్వశ్చన్ వేస్తుందో మేము కూడా ఇక మాట్లాడక తప్పదు. ఎందుకంటే మేము శాంతియుతంగా గద పట్టుకున్నాం, ఆఖరికి ఒక కాళ్ళు పట్టుకుని ఒకటైతే తక్కువైంది, అయ్యా దాదాపు ఆ పని కూడా చేసినట్టే. అయినా కూడా స్పందన వస్తలేదు కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నించే తత్వాన్ని మేము పెంచుకోవాలి. అంటే మా ఉద్యమాన్ని అణిచివేస్తారు కాబట్టి తిరుగుబాటు కూడా ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మేమేమంటున్నామంటే గత ప్రభుత్వంలో కట్టినటువంటి 1000 కోట్లతో కట్టినటువంటి రాష్ట్ర సచివాలయం కావచ్చు, 100 కోట్లతో నిర్మించినటువంటి జిల్లా సమీకృత కార్యాలయాలు కావచ్చు, మరి వాటిలలో ఇప్పుడున్న సీఎం గారు ఉంటున్నారు, ఇది జిల్లా స్థాయిలో అయితే ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా ఉంటున్నారు,
జిల్లా యంత్రాంగం అంతా కూడా అందులో కూర్చుండి పరిపాలిస్తుంది కాబట్టి మరి అది గత ప్రభుత్వం కట్టింది మేమెందుకు వేయాలని చెప్పేసి అనాలి కదా. అక్కడ మాత్రం కూర్చుండి ఖచ్చితంగా ఆ ప్రభుత్వం అభివృద్ధిలో మాత్రం అనుభవిస్తారు. కానీ మా పెండింగ్ బిల్లులు వచ్చే వరకు దీన్ని మేము ఏ విధంగా భావిస్తున్నామంటే కేవలం బీఆర్ఎస్కు సంబంధించిన సర్పంచులు ఎక్కువ ఉన్నారు కాబట్టి పార్టీ కోణంలోనే సర్పంచులను అణిచివేయాలని చూస్తుంది తప్పించి ఇంకొకటి కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము మాట్లాడుతున్నాం. ఇంకొక విషయం ఏమంటున్నామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేసింది. దానికి ప్రతి నెల 7,000 కోట్ల రూపాయలు మేము మిత్తి కడుతున్నామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా మాట్లాడుతున్నారు. మరి మీ పరిస్థితి ఏంటి? మరి మేమేం అడుగుతున్నామంటే 7 లక్షల కోట్లకు మీరు అప్పులు కడుతున్నారు, అక్కడ బరాబరే ఉన్నారు. కానీ సర్పంచుల విషయానికి వచ్చే వరకు మాత్రం మేము గత ప్రభుత్వంలో వేసింది ఇప్పుడు ఎందుకు ఇస్తామని, మా రాష్ట్రం కొంచెం దివాలా ఉంది, మీరు కొంచెం ఆగాలని చెప్పేసి సర్పంచ్ చులకన చూసే పరిస్థితి ఉన్నది. ఇది సరైన పద్ధతి కాదు. అక్కడ మీరు ప్రతి నెల 6,000 కోట్లు 7,000 కోట్లు కిస్తుల రూపంలో మిత్తుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వాలు చేసిన అప్పులు కట్టినప్పుడు మరి సర్పంచులమైన మేమేం పాపం చేసినా మమ్మల్ని ఎందుకు ఇట్లా అణచివేస్తారో అర్థం కాని పరిస్థితుంది. ఈ రేవంత్ రెడ్డి గారు పీసీసీ అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారు 2019లో సిరిసిల్ల జిల్లా కేంద్రాన్ని కూడా రావడం జరిగింది. వచ్చినప్పుడు సర్పంచుల విషయాన్ని కూడా మాట్లాడడం జరిగింది. సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లు తక్షణం విడుదల చేయాలి, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో సరి అయినటువంటి గౌరవం కూడా దక్కుతలేదని అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి పీసీసీ అధ్యక్షులు గారు మాట్లాడడం జరిగింది. దాన్ని కూడా మేము సంతోషపడ్డాం. సరే అప్పుడు మా బీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకుంటలేదు కాబట్టి కనీసం ఇప్పుడన్నా మాకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బిల్లు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు కాబట్టి మాకు చెల్లిస్తే ఆశాభావం వ్యక్తం చేసిన. కానీ ఇప్పుడు రాష్ట్రంలో మా పరిస్థితి ఎట్లుందంటే రాష్ట్రంలో ఉన్నప్పుడు సర్పంచుల పరిస్థితి కానీ రాష్ట్ర ప్రజల పరిస్థితి కానీ ఏ విధంగా మారిపోయిందంటే పెనం మీదకి వెళ్ళి జారిపడి పొయ్యిలో పడ్డట్టున్నది సర్పంచుల పరిస్థితి. అప్పుడేమో మమ్మల్ని ఇబ్బంది పడ్డాం, సరే ఇప్పుడు మా పరిస్థితి మంచిగా లేదు, ఇప్పుడన్నా ఈ ప్రభుత్వం ఏర్పడింది మాకు ఇస్తుందని మేము ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వం కూడా అలాంటి అవలంబన చేస్తుంది, అలాంటి పరిస్థితిని అవలంబిస్తుంది. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. టోటల్గా తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఎన్ని కోట్ల నిధులు పెండింగ్లో ఉన్నాయి? వాటిని ఎలా అంటే రిలీజ్ ఎలా చేయమంటారు? ఒకే విడతగా మీకు చెల్లించాలని కోరుకుంటారా, విడతల వారిగా చెల్లించాలనుకుంటారా? ఒకవేళ విడుదల సరైన ఒక కట్ ఆఫ్ డేట్ ఇచ్చి వాళ్ళు గిన్న రిలీజ్ చేయకపోతే మీ పోరాటం ఎలా ఉండబోతుంది? మేము వాస్తవానికి 1 జూలైలో మా ఉద్యమాన్ని స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు మేము విడుదల వారిగా కావాలని చెప్పేసి కోరుకున్నాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 1,500 కోట్లు సర్పంచ్లో రావాల్సి ఉంది. మా జిల్లాకు వచ్చేసరికి ఒక 20-30 కోట్లు ఉంటుంది. కానీ అప్పుడు మేము ఏమనంటే జూలైలో ఎప్పుడు ఏం మాట్లాడినామంటే విడుదల వారిగా ఇవ్వండి, కనీసం ప్రతి నెల 500 కోట్లు ఇచ్చినా మరి 2-3 నెలల్లో మా అప్పు తీరిపోతుంది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కానీ అప్పటికి ఈ ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. అట్లా మేము ఇప్పుడు 11 నెలల నుంచి మా ఉద్యమం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు విడుదల వారిగా ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు డిసెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత జనవరిలో కొత్త స్థానిక సంస్థల సర్పంచులు ఉంటారు, స్థానిక సంస్థలు ఉంటాయని చెప్పేసి స్వయంగా రాష్ట్ర మంత్రులు మాట్లాడుతున్నారు. మళ్ళీ అలాంటి సందర్భంలో మళ్ళీ విడుదల వారికి వెళ్ళినప్పుడు కొత్త సర్పంచ్ గెలిస్తే స్పెసిఫిక్ సిగ్నేచర్ చేంజ్ అవుతుంది, మళ్ళీ వాళ్ళని మేము బతిలాడుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఏదున్నా మాకు నవంబర్ 30వ తారీఖు లోపు మా పెండింగ్ బిల్లులు ఏకకాలంలో చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్కి వెళ్ళాలి. ఇంకో విషయం కూడా మేము ఏమంటున్నాం అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలను అమలు చేసేటువంటి సందర్భంలో అక్కడక్కడ కొమరవెల్లిలో కావచ్చు, ఇంకా ఇతరతర టెంపుల్స్కి వెళ్ళినప్పుడు, అక్కడ ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలకు నమ్మకం కలిగే విధంగా వారు దేవాలయాల మీద ప్రమాణాలు చేసి రుణమాఫీ ఈ డేట్ వరకు చేస్తాం, ఈ డేట్ వరకు సంక్షేమ పథకాలు ఇస్తాం, మమ్మల్ని నమ్మండి మేము ఖచ్చితంగా చేస్తామని అక్కడక్కడ బాండ్ పేపర్లు కూడా రాసి ఇవ్వడం జరిగింది. మరి అట్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక నమ్మకాన్ని కలిగించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సర్పంచుల యొక్క పెండింగ్ బిల్లులో మాత్రం చులకన చూస్తున్నారు. సో మేమేమంటున్నామంటే 20వ తారీఖు రోజు అంటే ఎల్లుండి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకు మరి దేవాలయాన్ని కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు వస్తున్నారు కాబట్టి మాకు స్పష్టమైన వైఖరి, స్పష్టమైన ప్రకటన ఒకటి రావాలి. సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇక నవంబర్ 30 లోపు ఇస్తాం, లేకపోతే లాస్ట్కు ఇంకో వారం 10 రోజులు తీసుకున్నా ఇక డిసెంబర్ 15 లోపు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. సో దాని మీద ఒక స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఒకవేళ అట్లా కూడా సాధ్యం కాని పక్షాన్ని ఉంటే రేపు ఎల్లుండి ఏదైతే ఇక్కడ పర్యటనకు వస్తుందో ఈ దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి ఈ రాజన్న ఆలయం మీద ప్రమాణం చేసి మాకు ఎప్పుడు బిల్లులు ఇస్తారో చెప్తే మా ఉద్యమాన్ని మేము అప్పుడు విరమించుకుంటాం. ఓకే, ఇది మొత్తానికైతే తెలంగాణ జేఏసీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు కరుణాకర్ చెప్తున్న మాటలు ఏంటంటే ఖచ్చితంగా మా నవంబర్ నుంచి డిసెంబర్ వరకు మా పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేయాలని, లేకపోతే ఖచ్చితంగా ఉద్యమం చేస్తామని, లేకపోతే ఈ స్థానిక సంస్థల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తున్నారు అని చెప్తున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.